ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశించింది. అనుమతులు ఉన్నాయా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా పరిశీలించాకే ముందుకు వెళ్లాలంటూ సూచించింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వాడివేడి వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది హైడ్రాకున్న పరిమితులేంటి, హైడ్రాకున్న అనుమతులేంటి, హైడ్రాకున్న అవకాశాలేంటి, వీటన్నిటినీ కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కూల్చివేతలపై హైడ్రాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశించింది. అనుమతులు ఉన్నాయా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా పరిశీలించాకే ముందుకు వెళ్లాలంటూ కూడా సూచించింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశించింది. అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మధు, ఇంకా ఎటువంటి అంశాలను పరిశీలించింది, ఎటువంటి అంశాలను సూచించింది హైడ్రాకు? దాంతోపాటు జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి ఎటువంటి కీలక సూచనలు ఇచ్చింది హైడ్రాకు హైకోర్టు? ఎగ్జాక్ట్లీ విచారణకు చేపట్టినటువంటి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైడ్రాకు అంటే కూల్చివేతలు చేయొద్దు అనేటువంటిది పిటిషనర్ ఏ రకంగా అయితే పేర్కొన్నారో, జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కూల్చొద్దు అనేటువంటిది, అన్ని అనుమతులు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు హైకోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్లో వాళ్ళు పేర్కొన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్లో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతానికి అసలు కూల్చివేతలను వద్దు అని మేము చెప్పలేము, కాకపోతే హైడ్రాకున్న పరిమితులు సంబంధించినటువంటి పర్మిషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అధికారాలు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ తెలుసుకున్నారు. హైడ్రాకి సంబంధించినటువంటి హైడ్రా పరిధి ఎంత మేర పనిచేస్తుంది అనేటువంటిది ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు కొన్ని వివరాలు అందించారు. హైడ్రా అనేటువంటిది మొత్తం ఔటర్ రింగ్ రోడ్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, తర్వాత నీటి జలాశయాల సంబంధించినటువంటి ప్రభుత్వ భూములో ఉన్నటువంటి వీటన్నిటిని కాపాడుకోవడమే హైడ్రా విధానాలు. ఇది జిహెచ్ఎంసీతో కలిసి ముందుకు వెళ్తూ ఉంది. జిహెచ్ఎంసీతో కలిసి ఈ హైడ్రా పనిచేయనుంది అనేటువంటి దీని సంబంధించినటువంటి పరిధి హైకోర్టుకు వివరించిన తర్వాత హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చారు. మీరు కూల్చివేతలు చేయండి, కానీ కూల్చివేతల కంటే ముందుగానే ఆ ఫామ్ హౌస్ కానీ అక్రమ నిర్మాణాలంటూ ఏదైతే పేర్కొంటున్నారో వాటికి సంబంధించినటువంటి గతంలో అనుమతులు ఇచ్చారా, గ్రామ పంచాయతీ ఉంటే సర్పంచ్ ఇచ్చారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చారా అనుమతులు అక్కడ నిర్మాణానికి? అసలు ఎవరు, ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా, జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారా, నాలా కావచ్చు, నీటి, విద్యుత్తు, ఇంటికి సంబంధించినటువంటి ఈ క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోండి. ఒకవేళ అలాంటి అనుమతులు లేదు అంటే మాత్రం జీవో 99కి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం మీరు చర్యలు తీసుకోండి, ముందుకు వెళ్ళండి అనేటువంటిది అనేటువంటిది హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలను హైడ్రాకు అనుకూలంగా ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి హైడ్రాకు ఇటు ప్రభుత్వం ఎట్లయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందో ఇక్కడనే హైకోర్టు కూడా బ్రేక్ వేయలేకపోయింది. సో మీరు నిబంధనల ప్రకారం నడుచుకోండి అనేటువంటిది ఒక సూచన మాత్రం చేసింది. కాబట్టి హైడ్రా అదే స్పీడ్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే నిన్న మొన్న గత కొంత రోజులుగా జరుగుతున్నటువంటి విధంగా అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, కుంటలు, ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్కులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కట్టినటువంటి అక్రమ విల్లాలు, బిల్డింగ్స్, నిర్మాణాలను డైరెక్ట్గా రాత్రికి రాత్రి అక్కడ బుల్డోజర్లు పంపి ఉదయం పూట కల్లా భారీ బందోబస్తు మొత్తం కూల్చేశారో అలా కాకుండా జన్వాడకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విషయంలో మాత్రం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది హైకోర్టు హైడ్రాకు సూచన చేయడంతో హైడ్రా కాస్త ఉపశమనం అనేది చెప్పొచ్చు. కాకపోతే హైడ్రా తరఫున హాజరు కావాల్సినటువంటి న్యాయవాది ఈరోజు హైకోర్టులో ఈ వాదనల సందర్భంగా హాజరు కాకపోవడం పైన కూడా హైకోర్టు కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. మరిన్ని వివరాలు సమర్పించాలంటూ కూడా ఇరు వర్గాలకు సూచన చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా తదుపరి ఏమైనా డీటెయిల్స్కి సంబంధించి ఇంకేమైనా ఫర్దర్గా మూవ్ కావాలనుకుంటే సో ప్రస్తుతానికైతే హైడ్రాకు ఉపశమనం అని చెప్పవచ్చు. హైడ్రా కూల్చివేతలను ఆపాలి అనేటువంటిది ఎక్కడ హైకోర్టు చెప్పలేదు. నిబంధనల ప్రకారం జీవో 99 ప్రకారం ముందుకు వెళ్ళాలనేటువంటిది హైకోర్టు సూచన చేసింది. అంటే పూర్తిగా డాక్యుమెంట్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ కూల్చివేతలకు వెళ్ళొచ్చంటూ చెప్పుకొచ్చిందా, లేకపోతే డాక్యుమెంట్స్ని పరిశీలించిన తర్వాత హైయర్ అథారిటీకి అడ్రస్ చేసిన తర్వాత మాత్రమే వెళ్ళాలంటూ చెప్పుకొచ్చిందా? ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది ఇక్కడ ఈ విషయంలో?
ఎగ్జాక్ట్లీ జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి విషయంలో అది గ్రామ పంచాయతీ కిందకు వస్తుంది, 111 జీవో పరిధిలో ఉంది. సో జంట జలాశయాలకు సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఈ ఫామ్ హౌస్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు అనేటువంటిది పిటిషనర్ పేర్కొన్నారు దాంట్లో. సో మా వద్ద అన్ని అనుమతులు ఉన్నాయనేటువంటిది, అందుకే కూల్చొద్దు ఈ ఫామ్ హౌస్ అనేటువంటిది హైకోర్టును ఆశ్రయించారు. సో దీనికి ప్రతివాదిగా ప్రభుత్వం కూడా దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటు ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దాంట్లో ఇక్కడ సర్పంచ్కి గ్రామ పంచాయతీకి సంబంధించినట్టు సర్పంచ్కి ఎలాంటి అధికారము ఉందని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అంటే సర్పంచ్ ఇవ్వచ్చా లేదా, లేదంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీకి మాత్రమే అనుమతులు ఇచ్చేటువంటి అధికారం ఉందా, దీనిపైన దృష్టి పెట్టాలనేటువంటిది కూడా హైకోర్టు హైడ్రాకు సూచన చేసింది. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవడానికి హైడ్రాకు అవకాశం ఉంటుంది. కాబట్టి హైకోర్టు సూచనల మేరకు జీవో 99 సంబంధించినటువంటి అనుమతులు అంటే ఆ బిల్డింగ్ అక్రమంగా ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణాలు అనేటువంటిది ప్రభుత్వం క్లెయిమ్ చేస్తూ ఉంది, హైడ్రా క్లెయిమ్ చేస్తూ ఉంది, జిహెచ్ఎంసీ క్లెయిమ్ చేస్తూ ఉంది. కాబట్టి అది నిజంగా అక్రమమేనా, అసలు ఎలాంటి అనుమతులు పర్మిషన్ గ్రామ పంచాయతీ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి అనుమతులు కనీసం తీసుకోకుండా వాళ్ళ నిర్మాణాలు చేపడితే మాత్రం చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ అనుమతులు ఉన్నాయంటే మాత్రం నోటీస్ ఇవ్వండి, దాని తదుపరి చర్యలకు సంబంధించి అధికారులు ఎవరిచ్చారు, ఎందుకోసం ఇచ్చారు, వీటన్నిటిపైన దృష్టి పెట్టమని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే హైకోర్టు ఈరోజు గౌరవ హైకోర్టు ఈరోజు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నటువంటి వ్యక్తులే కాదు, దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ సమయంలో కమిషనర్గా ఎవరున్నారు, పై స్థాయి అధికారులుగా ఉన్నారు, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళినటువంటి అధికారులు ఎవరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ లో కూడా హైకోర్టు ఫ్యూచర్ లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇదే రకంగా కనుక అంటే మీరు అన్నట్టుగా మధు ఇక్కడ అధికారులకు సంబంధించి అలాంటి నిర్ణయాలు రాకముందే అధికారులు